సమాజంలో మనకు తెలియకుండా చెట్టు చిన్నదైనా కూడా వేరు ఎంతో లోతుకు పాతుకుపోయింది. అలాగా పైకి మంచివారుగానే కనపడుతూ ఉన్నా వారు చేసేటువంటి ఎన్నో రకాల దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికి గొప్ప సేవ చేస్తున్నటువంటి శ్రీ హైందవ శక్తి ప్రసాద్ గారు, వారు ఆ సంస్థ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులే కాక వారు సూర్య ఆరాధన గురించి, అదేవిధంగా ఎక్కడైనా సరే అక్రమ కట్టడాలు ఈ మధ్యకాలంలో రైళ్ల పట్టాల మధ్యలో కూడా వెలుస్తున్నాయి, ఇళ్ల మధ్యలో కూడా వెలుస్తూ ఉన్నాయి, బస్ స్టాండుల్లో కూడా వెలుస్తూ ఉన్నాయి. అటువంటి అక్రమ కట్టడాలను కూల్చేయడం ద్వారా, అదేవిధంగా మనకు పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాల్లో కూడా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారిని చట్టబద్ధంగా శిక్షించే విధంగా, మరియు మనకు వీలైనంత ధర్మ పోరాటం చేయడమే కాక వారు ఒక్కరే అవ్వడం కాకుండా హైందవ శక్తి అనేటువంటి సంస్థ ద్వారా ఎన్నో ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి శ్రీ హైందవ శక్తి ప్రసాద్ గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా హైందవ శక్తి ప్రసాద్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హరే కృష్ణ, హరే కృష్ణ. నేను ధర్మం కోసం ప్రాణం ఇస్తాను, అక్కర్లేదు, సమయం ఇవ్వండి చాలు. మీ ప్రాణం తీసుకుని ఏం చేయాలి? ధర్మం కోసం పనిచేసేవాళ్ళు ప్రాణాలు అర్పిస్తూ పోతే ఇక ధర్మం కోసం పనిచేసేది ఎవరు? కాబట్టి ఈ సెంటిమెంట్ ఇవన్నీ కూడా సినిమాటిక్లో బాగుంటాయి, కానీ ధర్మం కోసం పని చేయండి, సమయం ఇవ్వండి, అంతేగాని ప్రాణాలు ఇవ్వద్దు, ఆస్తులు అమ్ముకోవద్దు, జైలుకి వెళ్ళొద్దు, బలి కావద్దు. ఓకే, జై శ్రీరామ్. ధన్యవాదాలండి. ఎన్లైటన్ యువర్ సెల్ఫ్, ఎన్లైట్ ద సొసైటీ అంటారు. అలాగే చట్టం మన చుట్టమని, ఎటువంటి అక్రమ కట్టడాలనైనా సరే మనం తొలగించాల్సిందే అని కేవలం ఆన్లైన్లో ఒక చిన్న అప్లికేషన్ వేయడం ద్వారా మన వంతు సాయం చేయాలని, సమయాన్ని కేటాయించాలని క్లుప్తంగా వారి యొక్క సందేశాన్ని చాలా అద్భుతంగా వివరించారు. మరొకసారి మన యొక్క కర్తాల ధ్వనులతోటి శ్రీ సెదింబి హనుమత్ ప్రసాద్ గారిని, హైందవ శక్తి వ్యవస్థాపకులైనటువంటి వారిని మనం మన యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ప్రసాద్ చెప్పినట్టుగా ప్రాణాలు ఇవ్వక్కర్లా, 10 రూపాయలు అడిగితేనే పారిపోతారు. ప్రాణాలు ఇస్తా ఉన్న వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు. నిజంగా మీకోసం ప్రాణం ఇస్తా ఉన్న వాళ్ళని మర్నాడు 10 రూపాయలు అడిగితే మీరు ఎవరండి అని అడుగుతారు. మీ కర్తవ్యం మీరు నిర్వహించండి. అలాగే సత్యనారాయణ గారు గురుదేవుల సమక్షంలో సప్తమోక్షపురాల్లో ఒకటైనటువంటి దివ్యమైన మధురా క్షేత్రంలో వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తిస్తూ ప్రణవపీఠం తరపున చిరు కానుక మరియు శాల్వా సన్మానం, ప్రణవపీఠం తరపు నుంచి శాల్వా